లార్జ్, మిడ్ క్యాప్, ఇంకా స్మాల్, ఇవన్నీ పేర్లు వింటూ ఉంటాం. ఒక 10 రూపాయల మ్యూచువల్ ఫండ్స్ పెడితే మనం ఎంత లార్జ్ లో పెట్టాలి, ఎంత మ్యూచువల్ ఫండ్స్ మిడ్ క్యాప్ లో పెట్టాలి, ఎంత దీనిలో పెట్టాలి? అది నేను పెడుతున్న అమౌంట్ కాదు, నేను పెడుతున్న టైం హారిజన్ బట్టి అది ఎంత కాలం పట్టగలిగేదాన్ని. తక్కువ కాలానికి అయితే లార్జ్ క్యాప్లు, ఇంకా తక్కువ కాలం అయితే హైబ్రిడ్ ఈక్విటీ, మిక్స్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ, ఇంకా తక్కువ కాలం అయితే డెట్లో కూడా షార్ట్ టర్మ్ డెట్, సంథింగ్ లైక్ లిక్విడ్ ఫండ్, అటువంటి ఫండ్స్లో పెట్టుకోవాలి. ఇది నా గోల్ని బట్టి, నా టైం పీరియడ్ని బట్టి, కానీ నేను పెడుతున్న అమౌంట్ని బట్టి కాదు. అదే ఇప్పుడు నా కూతురు పెళ్లి గురించి, నా కూతురు చదువు గురించి ఇంకో 14 ఏళ్ళు వెయిట్ చేయగలను అంటే ఐ కెన్ గో అగ్రెసివ్ కదా. మేబీ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ కన్సిడర్ చేయొచ్చు. కానీ 3 ఏళ్ళలో కూతురు పెళ్లి ఉంది అంటే అసలు ఈక్విటీనే పెట్టకూడదు. 3 ఏళ్ళకి ఈక్విటీ లార్జ్ క్యాప్ కూడా కరెక్ట్ కాదు. హైబ్రిడ్ కూడా చాలా రిస్క్. అంతే 3 yearsలో నెగిటివ్ రిటర్న్ వస్తుంది, ఖచ్చితంగా నెగిటివ్ రిటర్న్ వస్తుంది. సో మన అవసరాన్ని, దానికి ఉన్న టైంని బట్టి కేటగిరీ ఆఫ్ ఫండ్, నాట్ మన అమౌంట్. అదే మనకి కార్తీక మాసం అయిపోయింది, పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది. ఒక చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫైనాన్షియల్ ప్లానర్ గా మీరు చెప్పండి సార్, ఎవరిని తప్పు పట్టలేం, కానీ ఇంత లక్షలు కోట్లు పెట్టి పెళ్లిళ్ళు చేయడం గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అయ్యో అద్భుతం కదా మేడం. అంతేనా? చేయగలిగే స్తోమతను చేసుకోవడానికి మంచిది కదా. అంతేనా? దట్ కాంట్రిబ్యూట్స్ టు ఎకానమీ. ఈ మ్యూచువల్ ఫండ్స్ పెరగాలంటే ఎవరో ఖర్చు పెట్టాలి కదా. అంతే అంటారు. ఇదంతా సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఏం పర్లేదు అంటారు. లేదు, ఒక తండ్రికి ఎంత అనుభవం మిగులుతుంది ఖర్చు పెడితే. స్థాయికి మించి కాదు, పెట్టగలిగిన వాళ్ళు పెట్టవచ్చు. అదే అంటే నీకున్న ఓవరాల్ నెట్వర్క్ లో ఎంత పెడుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఎవరి స్థాయికి వాళ్ళకి. 10 కోట్లు ఆస్తున్న వ్యక్తి దాంట్లో ఒక 5% ఖర్చు పెట్టుకుంటే అతనికి లైఫ్ టైం అచీవ్మెంట్. సో మీ దృష్టిలో ఒక నెట్వర్క్ లో ఒక 10% వరకు ఓకే, అంతేనా? మీకు ఓన్లీ కిడ్ ఉంటే, 2 కిడ్స్ ఉంటే ఆ 10 లో 2ది పెట్టుకోండి, అంతే. ఇట్ అగైన్ డిపెండ్స్. యాక్చువల్గా ఇప్పుడు అందరి దగ్గర డబ్బు ఉందండి, ఈ డబ్బుని ఇంకా పెంచుదా అంటున్నారు, కానీ ఈ డబ్బును అనుభవించగలనా, నాకున్న లైఫ్ టైం అంతా. ఇక్కడ క్వశ్చన్ మీకు ఎంత ఉందని కాదు, మీరు మీ డబ్బుని క్రాస్ చేస్తారా, మీ డబ్బు మీ జీవితాన్ని క్రాస్ చేస్తుందా. ద డే యూ గెట్ టు నో మీ డబ్బే మీకన్నా ఎక్కువ రోజులు మిగిలిపోద్ది అన్నప్పుడు ఇంకా మీకు దేనికి వరి, ఖర్చు పెట్టండి, హ్యాపీగా ఖర్చు పెట్టుకుని అంతే. యూ కెన్ క్రియేట్ వెల్త్ ఫర్ అదర్స్ అట్లీస్ట్ ఇన్ ద ప్రాసెస్. మనకి మంచి లైఫ్ పెట్టుకోవచ్చు. ఇది చాలా రెవల్యూషనరీ అప్రోచ్ అండి. ఎందుకంటే నేను ఇంతవరకు విన్న ఫైనాన్షియల్ ప్లానర్స్ అందరూ ఇంకా దాచు, ఇంకా దాచు, ఇంకా దాచు అని అడ్వైస్ ఇచ్చేవాళ్ళు చూశాను తప్ప. అయ్యో ఎలా చెప్తున్నారు మీరు, అంబానీ అంత నెట్వర్క్ కావాలంటే రాబోయే 40 ఏళ్ళు నెలకింత పెట్టండి అంటారు. ఈ రోజు అంబానీకి నెట్వర్క్ మీరు మాట్లాడుతుంది, 40 ఏళ్ళ తర్వాత ఆ నెట్వర్క్ వాల్యూ ఉండదు బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. మీరెందుకు ఆయనతో పోల్చుకుంటున్నారు? కాబట్టి ఆ రిస్క్ ని, ఆ వర్తమానాన్ని, భవిష్యత్తుని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడమే సౌండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్.